కనకారావు గారు అంతా బోగస్ అండి. మద్యం మీద దోపిడీ చేయడానికి నూతన పాలసీ పేరుతో ఒక పెద్ద డ్రామా నడుస్తా ఉంది. ఈ రోజు మద్యం ఏర్లైపోతున్న క్రమంలో గ్రామాల్లో పారదర్శకం ఉంది కాబట్టి 9 కాడి సాయంత్రం 7 వరకు ఉంటే 2 యువతల ఉదాహరణకి తాడేపల్లి మెయిన్ లో పెట్రోల్ బంక్ పక్కన లిక్కర్ షాప్ లో బయటనే తాగుతున్నారు, బయట ముందు తాగుతారు. మొత్తం సాయంత్రం 5 కాడి రచ్చరచ్చ ఉంటాయి అక్కడ. ఈ మధ్య ఉండవల్లిలో మహిళలు మొత్తం ధర్నాలు చేశారండి. దగ్గరలో మాకు బెల్ట్ షాప్ లో పెట్టేసి ఇక్కడ మొత్తం మహిళలను చూడకుండా మా గౌరవం తప్పించట్టుగా సారికి బూతులు తిడతారని చెప్పేసి అని వాళ్ళు ధర్నా చేసినటువంటి సంఘటనలు అండి. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏంటంటే పేద ప్రజల రక్తాన్ని తాగుతుంది, జలగల్లాగా తాగుతుంది. కోసమే నూతన పాలసీ ఇచ్చింది. కాదు ఒక్క నిమిషం. మీరు ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధిగా గతంలో కార్పొరేషన్ చైర్మన్ పనిచేశారు. బాధ్యతాయుతంగా మీరు మీ పార్టీ యొక్క లైన్ మీరు చెప్పుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం పేదల రక్తం పీలుస్తుందని. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? పేదలకు రక్తం ఎక్కించిందా? 2019 నుంచి 14 నుంచి 19 వరకు దాదాపు 6,000 షాపులు ఉంటే మా ప్రభుత్వం షాపులు కుదించామండి. టైమింగ్స్ కూడా ప్రతి పైసా కూడా ప్రభుత్వం మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇది ఒక పెద్ద మా పేరు. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఏసీబీకి ఇచ్చారండి. ఏసీబీకి ఇస్తే ఏసీబీ డైరెక్టర్ ఉన్నటువంటి వినీత్ బ్రజలాల్ మొత్తం కేసు చూసిన దీంట్లో ఏం లేదని చెప్పేసి అన్నందుకు ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కొన్ని విచారణ సంస్థల్ని మనం గౌరవించాలి. ఏం చెప్పిందండి? తిరుపతి రట్టు మీద వేసారు. ఏం చెప్పిందండి? చివరికి సెంట్రల్ గవర్నమెంట్ దిగిందండి. సమయం లేదు. కనకారావు గారు ఇప్పుడు మీరేమంటారు? కనకారావు గారు కనకారావు గారు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టడానికి ఒక పథకం రెడీ అవుతుంది అని మీరు అంటారు, అంతేనా? ఖచ్చితంగా. కేవలం చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టారు కాబట్టి దానికి మస్తాన్ రావు గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. అంటే ఇప్పుడు కనకారావు గారు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఒకటి అర్థం అవుతుంది. సరే, మద్యం కుంభకోణం ఎంత జరిగింది, ఎన్ని కోట్లు జరిగింది, అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక పథక రచన ఏదో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అంగీకరిస్తా ఉన్నారు. అయితే 100% వాస్తవం ఇది. ఓకే దయచేసి ఇంకా మీరు ఆగండి. మస్తాన్ రావు గారు, అంటే ఇప్పుడు కనకారావు గారు ఒక సామాన్య వ్యక్తిగా ఆయన కార్పొరేషన్ చైర్మన్